కి స్వాగతం. ఇవాళ మనం పాలకాయలని ఉంటాయన్నమాట. పిల్లలకి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు కదండి. అలా కాకుండా ఈ పాలకాయ ఒకటి ఇచ్చేస్తే అండి అది నోట్లో పెట్టుకుని అలా నోట్లో పెట్టుకుంటానే నిద్రపోతారనమాట. అందుకనే పాలకాయలు అన్నారు వాటిని. అది దానికి ఏమేమి కావాలంటే గోధుమ పిండి కావాలండి. ఇదిగోండి గోధుమ పిండి, పంచదార పిల్లలకు కదా తక్కువ వేసుకోవాలన్నమాట. నేను ఇదిగోండి ఈ గ్లాస్ తోటి గ్లాస్ పంచదార 2 యాలకులు వేసుకున్నాను. గోధుమ పిండి దీంతో తీసుకుంటానండి. దీనిలో గోధుమ పిండి తీసుకుంటాను. పంచదార ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పిల్లలకు కాబట్టి. కొంచెం దాంట్లోకంటే మనం వాము కూడా కొంచెం వేసుకోవాలండి. ఇది వాము. మామూలుగా అయితే చాలామంది మైదాపిండితో చేస్తారండి. బయట అమ్ముతారు, పాలకాయలు అంటిస్తారండి. కానీ బయట మైదాపిండితో చేస్తారు కదా, పిల్లలకి మళ్ళీ మంచిదో కాదో కదా. అందుకని గోధుమ పిండితో అయితే పిల్లలకి బాగుంటుంది. అందుకని ఇది గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం పంచదార యాలకులు మిక్సీ పెట్టుకుంటాం. గోధుమ పిండి నేను నిండుగా తీసుకున్నానండి, తల కొట్టలేదండి, నిండుగానే తీసుకున్నాను. ఇదిగోండి పోసేసుకుంటున్నాను. ఇప్పుడు పంచదార మిక్సీ పెట్టాను కదండి, యాలకులు పంచదార కలిపి మిక్సీ పెట్టుకున్నాను కదా, సరిపడా వేసుకోండి. సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. పిల్లలకానే కాదండి, పెద్దవాళ్ళమైనా మనం ఎవరమైనా మనం కొంచెం అరుగుదల తగ్గింది అన్నప్పుడు ఇట్లాంటి తిన్నాం అనుకోండి బాగుంటుంది. ఇదిగోండి నేను 1 స్పూన్ అనుకోండి వాము ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేసేసుకోకూడదండి, కొంచెం నలుపుకోవాలి. నలుపుకుంటేనే వాముకి మంచి వాసన వస్తుందండి. నిలిపాం కదా వాము, అదండి అరుగుదలకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి అండి మరిగాక అందులో పోసుకోవడం అనమాట. పిల్లలకు కదా మరి, అందుకని నెయ్యి మరుగుతుంది కదా, ఈలోపు మనం కలుపుకుందాం. చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా పిల్లలు, ఆడుకోవడానికి ఇచ్చినప్పుడు. అలా కాకుండా ఇది అప్పుడప్పుడు మనం చేతికిస్తూ ఉంటే వాళ్ళు నోట్లో పెట్టుకుని అంటే చప్పరిస్తూ ఉంటారు కదా. ఈ టేస్ట్కి కూడా అలవాటు పడాలండి పిల్లలు, అప్పుడే బాగుంటుంది. అన్నట్టు మా మనవరాలు పాకుతుందండో, పాకుండలు చేయాలి, రేపు చేస్తా పాకుండలు. ఇది అయిపోయింది కదండి, ఇప్పుడు మనం నెయ్యి వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. పంచదార వేసాం కదా, పంచదార వేసినప్పుడు సాల్ట్ వేసుకోకపోతే చప్పగా ఉంటుంది. ఇప్పుడు వేసేసాం కదా, ఇదిగోండి నెయ్యి కూడా మనం పోసేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం తినే సోడా ఏమీ వేయకూడదండి, ఇంకా అందులో కేవలం మనం నెయ్యి మాత్రమే కలుపుకుని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పిల్లలకు కదండి తినే సోడా అట్లయితే వేయకూడదు. ఆల్రెడీ మనం వాము వేసాం కదా అరుగుదలకి, చాలు. నెయ్యి పోసాం కాబట్టి మనకి గుల్ల వస్తుందండి. ఇదంతా కలుసుకునేలాగా కలుపుకోవాలి. పాలకాయలు అంటారండి వీటిని. బయట అమ్ముతారండి, బేకరీల్లో అమ్ముతారు. కానీ అవేంటంటే మైదాపిండితో చేస్తారు కదా,
మళ్ళీ మైదా పిండి అంటే పిల్లలకి కడుపులో నిప్పలా వస్తుందేమోనండి. గోధుమ పిండి అనుకోండి బాగుంటుంది కదా. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా, చూసారు ఇలా కలిపాను కదండి. ఇప్పుడు మనకి ఉండొచ్చు, చూసారా ఇలా రావాలన్నమాట. ఇలా ఉండొస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు. చాలామంది పాలకాయలు కదా పాలతో కలపాలి అనుకుంటారండి. అలా కలిపిన వాళ్ళు కూడా ఉంటారండి, కానీ పాలతో కలిపితే కొంచెం అలాగే టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి ఒక 10 రోజులైనా ఉండాలి కదండి, అందుకని మనం నీళ్ళతోనే కలుపుకుంటాం. మనం పంచదార వేసాం కదండి, నీళ్ళు ఎక్కువ పట్టం చూసుకుని కలుపుకుంటాం. పంచదార మనం పాకం పట్టేసాం కదా, చూసారు కదా. యాలకులు పంచదార నేను పొడిగొట్టానండి, మిక్సీ పెట్టేసుకున్నాను. నాకు కొంచెం జోరుగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఒక గుప్పుడు నేను గోధుమ పిండి వేసుకుంటాను. ఇందాక డబ్బా వేసాను కదండి, ఇప్పుడు ఈ గ్లాసులు వేసుకుంటున్నాను. కొంచెం జోరైనట్టుగా ఉంది. చపాతీ పిండి మాదిరి రావాలండి, అదే గుర్తు మనకి. ఇంకా దీన్ని ఏమీ నానబెట్టక్కర్లేదండి, మనం డైరెక్ట్గా ఇంకా చపాతీల్లో చేసేసుకోవడమే. దీన్ని ఒక 5 నిమిషాలు ఉంచడం అలా ఉంచకూడదండి, ఎందుకంటే మనం పంచదార పొడి చేసాం కదా, పాకంలో వచ్చేస్తుంది అనమాట. చేసేసుకోవడమేనండి. ఇంకా చాలా బాగుంటాయండి, పెద్దోళ్ళు కూడా తినొచ్చు. కావాలంటే మీరు ఇంకొంచెం వాము కూడా వేసుకోవచ్చండి. నేను ఏంటంటే పాప తింటుంది కదా, మళ్ళీ ఆ టేస్ట్కి ఇష్టపడద్దో లేదో అని నేను తక్కువే వేసాను. కొంచెం పెద్దవాళ్ళని తినే లెక్క అయితే మీరు వేసుకోవచ్చండి, ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి చపాతీ మాదిరి అయిపోయింది కదా. ఇదిగోండి నాకు ఈ డబ్బాడు గోధుమ పిండి, మళ్ళీ గ్లాసుడు గోధుమ పిండి వేసానండి. ఇదిగోండి ఈ గ్లాస్ తోటే పంచదార వేసుకున్నానండి, అదనమాట కొలత. ఒక 2 యాలక్కాయలు చాలండి, 2 యాలకులు, ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ముందుగానే మనం నూనె పెట్టుకోవాలండి. అయితే ఎక్కువసేపు నూనె వేడిగా అవనివ్వకూడదండి. కొంచెం ఎలా అంటే మనం గులాబీ పూలకు అంతా కూడా కాదండి, గోరుమిటీలు వేసుకుంటాం కదా, గోరుమిటీలకి ఎలా వేస్తామండి, ఎక్కువ నూనెలో ఎక్కువ కాక మీద వేయం కదా, అలా అనమాట. ఇప్పుడు చూస్తారు కదా మీరు, చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుందండి, రాకపోతే కనుక అర్థమవుతుంది. నేను నూనె కొంచెం తక్కువ వేసుకున్నానండి, అంటే సమానంగా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతాయేమో. కావుతుందండి నూనె, నేను చెప్తాను. అన్నీ కలుపుకున్నాం కదా, నేను అసలు ఏమీ నానబెట్టలేదండి, 5 నిమిషాలు కూడా నేను దీనికి రెస్ట్ ఇవ్వలేదు, మామూలుగా చేసేసుకుంటున్నాను. రెస్ట్ ఇచ్చినా కూడా లూజ్ అయిపోతుందండి, ఎందుకంటే మనం పంచదార మిక్సీ పెట్టాం కదా, అందుకని. నేను ఎంతో చేసుకోవట్లేదండి, పాప తినేదాన్ని బట్టి మళ్ళీ చేస్తాను. నేను కొంచెం చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు. అయింది కదా, నేను 10 సంవత్సరాల పాప పిల్లల వరకు పెట్టొచ్చండి ఇవి.
చక్కగా వాము తగులుతానండి, బాగుంటాయి పిల్లలకి. వీటిల్లో కొమ్ములు అంటారండి, కొమ్ములు అంటారు, పాలకాయలు అంటారండి. కొమ్ములు అంటే మళ్ళీ మనం పాకలు వేయాల్సి వస్తుంది. అలా కన్నా కూడా ఇలా అనుకోండి. ఈ మందం రావాలన్నమాట. చూసారా మందం ఎలా వచ్చిందో? ఈ మందం ఉండాలండి. ఈ మందం ఉంటే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను కోసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని సగం సగం కోసుకోవాలండి. ఇలాగా ఇదిగోండి, ఇలా పొడుగ్గా వస్తాయి అన్నమాట. పొడుగ్గా వస్తాయండి. ఇదిగోండి ఇలా వస్తాయి కదా. పిల్లలు ఇలా ఇచ్చామనుకోండి, ఇలా చివర్లు పట్టుకుని చప్పరిస్తారనమాట. అందుకని అలా మేము ఇంకా పలచగా చేసుకుంటాం. అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు, పలచగా ఏం కాదండి. కాకపోతే ఏంటంటే కాస్త గొల్ల అనేది తగ్గుద్దండి, అంతే. అంత మించి ఏం లేదండి. కానీ ఎంత చేసుకోకూడదు, పలచగా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇలా అనమాట. ఏపీ అన్నమాట. కింద మంటలేదు. స్వీటమ్మా, ఇటు స్వీటీ స్వీటీ. అదిగోండి మా స్వీట్ తల్లి తింటుంది. ఒకటి ఇచ్చాను, తింటుందండి. బాగుంటాయి కదా, పిల్లలు అలా చప్పరిస్తూ ఉంటే బాగుంటుందండి. ఆట వస్తువులు ఇస్తాం కదా, అవి నోట్లో పెట్టుకోకుండా ఇట్లాంటి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చప్పరిస్తూ తింటారు కదా. మా స్వీట్ తల్లి చూసారా, అది కూడా నోట్లో పెట్టుకుంటుంది. ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటుందండి, అదనే కాదు. అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గడిసిన పెట్టాను కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉన్నా మళ్ళీ మరి రేపు కలుద్దాం. ఇవన్నీ మొత్తం